శరణం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి. ఏమండి ఇక్కడ కొత్తగా దీని దగ్గర నమస్కారం పెట్టుకుని పాడుతున్నారు. ఏంటి సంగతి? మేడం అన్నయ్య గారు మారిపోయారా? ఎంత మాట్లాడు. మానవ దేహం శాశ్వతమైంది కాదు. ఏ మతం అయితే ఏమిటి, ఈశ్వరుడని, జీసస్ అని, బుద్ధుడని, నానక్ అని మన అందరి ఆత్మలో ఉన్నటువంటి వాడే పరమాత్మ. ఆ పరమాత్మ మీలో ఉన్నాడు, ఈయనలో ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు. అందరిలోనూ ఉన్నాడు. అదే బుద్ధుడు చెప్పింది. శరణం గచ్ఛామి. చూడండి, సంఘం సంఘం శరణం గచ్ఛామి. ధర్మం శరణం గచ్ఛామి. ప్రతిరోజు ఉదయము సాయంత్రము కూడా ఎవరైతే ఆత్మరూపంలో ఆ బుద్ధుణ్ణి కానీ పరమాత్మని కానీ మౌనంగా ఒక అరగంట సేపు అలా కూర్చుని ధ్యానంలో కూర్చుంటే ఆత్మసాక్షాత్కారం అవుతుందని అన్ని గ్రంథాలు బోధిస్తున్నాయి. ఇదే నేను గ్రహించింది. మీకు చాలా సంతోషం. మీరు రావడం నాకు ఆనందకరంగా ఉంది. మీరు అమలాపురం ఎప్పుడు వచ్చారు? ఎక్కడో షూటింగుల్లో ఉన్నారు. నరసింహారావు గారు హైదరాబాద్ నుంచి నిన్న వచ్చారు. ప్రశాంతమైన వాతావరణం కోసం రండి శర్మ గారు, రండి రండి సార్. ఈ రోజుని బుద్ధుడి యొక్క ధ్యానం మీద నాకు మాటలు చెప్పుకుంటున్నాను. మీరు కూడా వచ్చారు, చాలా సంతోషం. చాలా సంతోషం అండి. అందరూ కూడా బాగుండాలి. ఆ పిల్లల్లాగా అందరూ కలిసి సర్వే జన సుఖినో భవంతు. సర్వే జన సుఖినో. నమస్తే సార్. ఏంటి నచ్చి ఉన్నారు? ఏంటి ఎలా ఉన్నారు? ఏం చేస్తామండి సార్, నుంచి కరెంట్ లేదు మాకు. ఏం చేయాలా? ఏది డల్గా ఉంది, నీళ్ళు లేవు, ఏమి లేవు, ఎట్లా చెప్పేది? ఏం చేయాలి కూడా చెప్పండి సార్. నీళ్ళు లేవు, అసలు లేవు మాకు. ఈ ఒక్కరోజేనా మీకు? ఒకరోజు నిన్నటి నుంచి లేవు సార్. బాగా చెప్పారండి బాబు. మాకు 3 రోజులైంది కరెంట్ వచ్చి. రోజు అసలు లేదు. అక్కడ చెట్టు అడిపోయిందంటాడు, ఒక కరెంటు పోయి పడిపోయిందంటాడు. అసలు కరెంటు మర్చిపోయారు. అయ్యి బాబోయ్, రండి సార్ రండి. కరెంట్ ప్రాబ్లం ఏం చెప్పంటారు? రోజు డోల్కి మరం ఎక్కువగా. ఈయనేమో డోల్లాగాను, మధ్యలో తయారయ్యావు. ఏంటంటే ఆ సమస్య కాదు. కూర్చొని చెప్తాను. రండి కూర్చొని. అంటే చెప్పండి. కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా. అవునవును. ఈ కొత్త గవర్నమెంట్లోనైనా మనకి ఓకే. కాకినాడ నుంచి ట్రైను నరసాపురం కలుపుతారు కదా. ఆ పనులన్నీ అలా బ్లాక్ అయిపోయి ఉన్నాయి కదా. ఆ పనులు వీళ్ళు కానీ చేపట్టి ఎంత తొందరలో చేస్తారన్నది మీ ఉద్దేశం. మనం బతికొండగా ట్రైన్ ఇలా వెళ్ళడం చూస్తూ ఉంటారా? మన కోనసీమాసులకి బాగా చెప్పారు. అదేమిటండి, పోల్స్ రెడీ అయిపోయాయి, వంతెన రెడీ అయిపోయింది. ఇంకా పట్టాలేయడం, రైలు ఎక్కేయడం, టూర్రని వెళ్ళిపోవడం. ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందో. వచ్చింది ఎవరు? బాబు ఎవరు? చందు. చందు గారండి. మామూలు అనుకుంటున్నారు మీరు? నిమిషాలు సెకండ్లో రైలు వచ్చేస్తుంది. మీ మాటల వల్ల తొందరగా అయిపోతే ఏమంటే ట్రైన్ రాగానే ఓకే నేను ఇదిగో తిరుపతి వెళ్ళి అదే ట్రైన్ గుండు కొట్టించుకుంటానని అది నాకు ఆశగా ఉండిపోయిందండి. ఆ ట్రైన్ ఎక్కి వెళ్తాను. ఏం చెప్పారండి బాబు? మీతో పాటు నాకు కూడా టికెట్ తీసేసుకుని ఈయన కూడా తీసిపోతాం. ఈయన కూడా తీసిపో. మన కోనసీమ నుంచి వెళ్ళి స్వామి వారికి మొక్కలు తీసుకుని ఇప్పటికే ట్రైన్ ఇచ్చినందుకు నేను కూడా వాహనం చేయించేసుకుంటాను. తెలిసిందే. మనం దానికోసమే పెంచుతున్నామేమో జడ్డాలో వేసాలను. అంటే రిటైర్ అయిపోయినోడికి మన ఆస్తి గడ్డమే కదా. మనతో వచ్చేది ఏముంది? అన్నం కూడా అదే మనకి. అయ్యో మరి
బాగా సెలవిచ్చారండి. అయ్యో ఇద్దరు ఎంత బాగా సెలవిచ్చారు. ఓహో మీకు వందనాలు. ఆయన ఎప్పుడూ వెళ్ళిపోయిందండి. మంచి మాట్లాడండి, మ్యూజిక్ లిరిక్స్తో హావభావాలు చాలా బాగా పాడారు. కీప్ టాప్, మీకు మంచి భవిష్యత్తు ఉండాలని, మంచిగా మీ పేరు తెచ్చుకుని చిరకాలంగా మంచి కీర్తి సంపాదించి కోరుకుంటూ నేను ఇప్పుడు మీరు కూడా చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. అధరాల కావ్యాలతో ఆవేశమందించనా, అధరాల కావ్యాలతో థ్యాంక్ యూ. ఈవేళ మీరు రావడం అలా